ఫియర్ వర్సెస్ లవ్. ప్రతిరోజు మనతో మనకే యుద్ధం. మనలో ఉన్న భయానికి మరియు మనలో ఉన్న ప్రేమతత్వానికి యుద్ధం. మరి యుద్ధంలో భయం గెలుస్తుందా, ప్రేమ గెలుస్తుందా? మరి ఏది గెలిస్తే మేనిఫెస్టేషన్ అవుతుంది? మీలో ఉన్న భయానికి మీరు నిజ జీవితంలో ఆచరిస్తున్న మేనిఫెస్టేషన్కి ఒక కనెక్షన్ ఉంది. మీలో ఉన్న ప్రేమతత్వానికి మీరు ఆచరిస్తున్న విశ్వజ్ఞానానికి మేనిఫెస్టేషన్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మరి భయం, ఫియర్ అనేది హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ మేనిఫెస్టేషన్. లవ్ హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న పాజిటివ్ ఎమోషన్, 110% మేనిఫెస్టేషన్ అవుతుంది. మరి మనలో ఉన్న భయం దేనికి సంకేతం? మరి మనలో ఉన్న ప్రేమతత్వం దేనికి సంకేతం? మనలో ఉన్న భయాల్ని బహిరంగ బయటికి విడిచిపెట్టడానికి, ప్రేమతత్వాన్ని బిల్డ్ చేసుకోవడానికి విశ్వజ్ఞానం మీకు ఎలా సహాయపడుతుంది అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. లాస్ట్ సెకండ్ వరకు స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వాంసీ హియర్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. There are two emotions, very powerful emotions. ఈ ఎమోషన్స్ మనలోనే ఉన్నాయి, మనతోనే ఉన్నాయి. ఇందులో ఒక ఎమోషన్ మీకు లైఫ్లో సక్సెస్ని తీసుకొని వచ్చి పెడుతుంది, ఒక ఎమోషన్ ఫెయిల్యూర్ని తీసుకొని వచ్చి పెడుతుంది. ఒక ఎమోషన్ ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకి తీసుకొని వెళ్తుంది, ఒక ఎమోషన్ మీరు ఎలాంటి స్టేజ్లో ఉన్న పాతాళానికి తీసుకొచ్చేస్తూ ఉంది. ఒక ఎమోషన్ డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. ఒక ఎమోషన్ ఉన్నది మొత్తం ఊడ్చుకొని పట్టుకెళ్తూ ఉంది. మరి ఈ రెండు ఎమోషన్స్ మధ్యన ప్రతిరోజు మనకి యుద్ధమే. గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మన వాళ్ళతో మనకి, మనతో మనకి. మరి మనలో ఉన్న ఫియర్ వర్సెస్ మనలో ఉన్న ప్రేమతత్వం. ఫియర్ వర్సెస్ లవ్. సో ఫియర్ అనేది హయ్యెస్ట్ ఎమోషన్ ఉన్న నెగటివ్ వైబ్రేషన్, మేనిఫెస్టేషన్ జరగదు. లవ్ అన్నది హయ్యెస్ట్ ఎమోషన్ ఉన్న పాజిటివ్ ఎమోషన్, పాజిటివ్ వైబ్రేషన్. లవ్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఫియర్ అటాక్ చేస్తుంది. యూనో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. భయమే మనల్ని ఒక డీమన్లో వచ్చి ఇలా మింగేస్తుంది. మేనిఫెస్టేషన్ జరగాలంటే భయం బయటికి వెళ్ళాలబ్బా. బహిరంగ బయటికి పెట్టేయండి. Let go of all the fears, all the negatives which are no longer serves us. Negative emotion, it attracts some negative stuff, negative mindset, negative thoughts, negative feelings, negative vibrations, negative manifestations. Zero, Buddha, ash. Love, my God, the most beautiful thing in the world is love. ప్రేమని పంచే ముందు, ప్రేమించే ముందు మనతో మనం ఒక్కసారైనా ప్రేమలో పడాలి. దట్ ఈజ్ సెల్ఫ్ లవ్. ప్రేమతో మీరు మేనిఫెస్టేషన్ చేస్తే పీస్ ఆఫ్ కేక్. మీరు దేన్నైనా మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ప్రేమించండి ఫస్ట్. ఇఫ్ యు ఆర్ మేనిఫెస్టింగ్ మనీ, లవ్ మనీ, రెస్పెక్ట్ మనీ. ఇఫ్ యు ఆర్ మేనిఫెస్టింగ్ సక్సెస్, లవ్ సక్సెస్. బట్ ఆ సక్సెస్కి వెళ్ళడానికి మధ్యలో వచ్చిన అవరోధాలని, అడ్డంకులను కూడా ప్రేమించండి. దాట్స్ మై పాయింట్. ఎండ్ రిజల్ట్ వన్స్ సక్సెస్ అయ్యాక హ్యాపీనెస్ ఏం ఉండదు. సక్సెస్ అవ్వడం కొరకు పరితపిస్తున్న ప్రాసెస్ ఉంటుందా, దట్ ఈజ్ ప్లెజర్, దట్ ఈజ్ పెయిన్. పెయిన్ గివ్స్ ప్లెజర్. బట్ మనకు ఆ ప్రాసెస్ వద్దు, షార్ట్ కట్ కావాలి. షార్ట్ కట్టే మేనిఫెస్టేషన్, షార్ట్ కట్నే ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, లాస్ ఆఫ్ యూనివర్స్. ఇంకా అందులో షార్ట్ కట్ ఏముంది? సో త్రూ లవ్ ఏదైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు మేనిఫెస్ట్ గోల్డ్, లవ్ గోల్డ్. కానీ ఈ రోజుల్లో గోల్డ్ పట్ల ఏమీ ఆలోచన? ఇప్పుడు బంగారం కొనుక్కుంటే రేపు పొద్దున అవసరమైతే గోల్డ్ లోన్ పెట్టచ్చు, బ్యాంక్ డబ్బులు ఇస్తుంది. కొన్న బంగారం అంతా బ్యాంక్లోనే ఉంటుంది. ఆ బంగారం మీరు ఆభరణంగా ధరించుకోవడానిక, బ్యాంక్కే ఆభరణాలుగా ధరించడం కొరకు? ఐ డోంట్ నో. చూడండి మైండ్ సెట్ ఎలా పనిచేస్తూ ఉంది. జాబ్ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నాను. లవ్ దట్ జాబ్, ఎంజాయ్ దట్ జాబ్, విజువలైజ్ చేసుకోండి. విత్ లవ్ యూ హ్యావ్ to visualize. With love you have to feel that emotion, feel that manifestation,
ఫియర్ ఏం చేస్తుంది? అటాక్ చేస్తుంది. లవ్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఫియర్ వర్సెస్ లవ్. ఫియర్ డౌట్స్ని ఇస్తుంది, లవ్ బిలీఫ్ ఇస్తుంది. ఫియర్ డిస్ట్రాయ్ చేసేస్తుంది, లవ్ బిల్డ్ చేస్తుంది. ఫియర్ వర్సెస్ లవ్. ఫియర్ వద్దు, విడిచిపెట్టండి. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై ఫియర్స్. ఒక వైట్ పేపర్ మీద మీ ఫియర్స్ అన్నీ రాయండి, మీ భయాలన్నీ రాయండి. అలా ఒక్కసారి చూసి ఏదో క్యాండిల్ అలా బర్న్ చేసి ఆ యాష్ గాల్లోకి విడిచిపెట్టేయండి. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై ఫియర్స్. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై డౌట్స్. ఐఎమ్ క్లియరింగ్ ఆల్ మై నెగిటివ్ ఎనర్జీస్. Nature is protecting me, universe is protecting me, supreme is protecting me, God is protecting me. I am aligned with God's energy, divine energy, cosmic energy, supreme energy అని చెప్పండి. God is always there for all of us. Fear wounds, love heals. Fear లిమిట్స్లో ఉండని చెప్తుంది, లవ్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వు, ముందుకు వెళ్ళు అని చెప్తుంది. ఫియర్ జడ్జ్ చేస్తుంది, లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. లవ్ యువర్ సెల్ఫ్. ఐ హోప్ మీకు తేడా అర్థమైంది అనుకుంటాను. ఫియర్ వర్సెస్ లవ్. ఫియర్ అనేది హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగిటివ్ ఎమోషన్, 0 మేనిఫెస్టేషన్. లవ్ అనేది హైయెస్ట్ ఎమోషన్స్ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్, 110% మేనిఫెస్టేషన్ అవుతుంది. సో అద్భుతంగా మేనిఫెస్టేషన్ అవ్వాలంటే మేజర్ సీక్రెట్ చెప్పిన, మన ఫోకస్ ఎఫర్మేషన్స్ మీద, డిక్లరేషన్స్ మీద, విజువలైజేషన్స్ మీద, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ మీద, స్పిరిచువల్ రెమెడీస్ మీద, మనీ మంత్రాస్ మీద, యాన్షియంట్ ప్రాక్టీసెస్ మీద, ఎఫర్మేషన్స్ మీద, వీటి మీద ఉంటుంది. ఓకే, గుడ్, ఇవన్నీ చేయాలి, రిజల్ట్ వస్తుంది, ఎస్. కానీ సెల్ఫ్ లవ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద మేనిఫెస్టేషన్. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. మన దగ్గర ఏమీ లేదు అన్నది ఆలోచిస్తూ సఫర్ అవ్వద్దు. మనలోనే చాలా ఉంది, మనతో మనం మాట్లాడాల్సింది చాలా ఉంది. మీతో మీరు టైం గడపండి. ఫస్ట్ మీలో ఉన్న ఆత్మని అర్థం చేసుకుంటే విశ్వాన్ని అర్థం చేసుకుంటారు. ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ సోల్, అండర్స్టాండ్ యువర్ హయ్యర్ సెల్ఫ్, అండర్స్టాండ్ యువర్ ఇన్నర్ చైల్డ్. మీలో నిగూఢంగా దాగి ఉన్న ఒక శక్తి, ఒక ఎనర్జీ, మీ సోల్, దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎక్కువ సమయం మీతో మీరు గడపండి. స్పెండ్ సమ్ గుడ్ టైం విత్ యువర్ సెల్ఫ్. ప్రతిరోజు మనతో మనం సమయాన్ని గడపాలి. బట్ మనతో మనకు టైం లేదు ఈ రోజుల్లో. టైం ఉంటే ఆ ఇన్స్టాగ్రామ్, ఆ ఎఫ్బి, ఆ పంచాయతీ చేయండి, కాదనట్లేదు. బట్ అప్ టు సమ్ సెర్టెన్ ఎక్స్టెంట్. ఫియర్ వర్సెస్ లవ్. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్, ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు లైవ్లోకి రాబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు జూమ్ కాల్స్లో మాత్రమే సబ్జెక్ట్ని గైడ్ చేయడం జరిగింది. డిఫరెంట్ కంట్రీస్లో చాలామంది తెలుగు వాళ్ళకి, థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి మనం సబ్జెక్ట్ని డ్రైవ్ చేస్తున్నాం. వాళ్ళ హార్ట్స్లోకి, వాళ్ళ సోల్స్లోకి తీసుకొని వెళ్ళున్నాం. బ్యాడ్ సిన్స్ అన్నీ పాజిటివ్గా కన్వర్ట్ అయి ఉన్నాయి. మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని హిట్ చేస్తున్నాం బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం, బై ద గ్రేస్ ఆఫ్ పంచభూతాల సహాయం ద్వారా, ఆశీర్వాదం ద్వారా. ఫర్ ద ఫస్ట్ టైం లైవ్లోకి రాబోతా ఉన్నా. చాలామంది అడుగుతున్నారు ఫిజికల్ ప్రోగ్రామ్స్ కొరకు. ఐ డోంట్ నో మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ లైవ్. డేట్ చెప్తా ఉన్నా, ఆ ప్రాసెస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ నా టీం మీకు గైడ్ చేస్తారు. ఐఎమ్ రివీలింగ్ ద డేట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియోలో. హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ని గైడ్ చేయబోతా ఉన్నా. అట్ దట్ ప్రోగ్రామ్, సీ, మేజర్ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ అండర్ ద స్కై అబౌవ్ ద ప్లానెట్ ఎర్త్. తల వెంట్రుక నుంచి కాళ్ళు గోరు వరకు ఇది ఎనర్జీ సెంటర్స్. 112 శక్తిపీఠాలు ఉన్నాయి శరీరంలోనే. మహాశివుడు చెప్పిన జ్ఞానం ఇది. 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. మేజర్ ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయిపోతాయి, అన్బ్లాక్ అవుతాయి. అనంత బ్రహ్మాండంలో ఉన్న విశ్వశక్తి, దైవశక్తి మీ బాడీలోకి ఆ టైంలో ఇన్కల్కేట్ అవుతుంది. అక్కడ వంశీ గారు మాట్లాడరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సమ్ హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ మనల్ని డ్రైవ్ చేయబోతుంది. వై? బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. మేజర్ హీలింగ్, మీ అరిచేతులతో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ మెడిటేషన్ స్టాఫ్, హీలింగ్, మేజర్ ఫర్ ద ఫస్ట్, నెవర్ అండ్ ఎవర్. అలాంటిది మీరు భవిష్యత్తులో మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుతారో లేదో తెలియదు. ఇంతకుముందు 100% అయ్యుండరు అని చెప్తా ఉన్నా. ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో మన సౌత్ ఇండియాలో హైదరాబాద్లో ఉండబోతా ఉంది. లొకేషన్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, అన్నీ మన టీం గైడ్ చేస్తారు. డిఫరెంట్ కంట్రీస్ నుండి ఆల్రెడీ ఎన్రోల్మెంట్స్ కూడా అయిపోయాయి ఇన్ హౌస్లో యాజ్ పర్ ప్రోటోకాల్. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. హూ కమ్స్ ఫస్ట్, వీఆర్ గివింగ్ ఆపర్చునిటీ టు దెమ్. ఎందుకంటే మేజర్ క్రౌడ్కి ఐ డోంట్ నో మన టీం ఎలా ప్లాన్ చేస్తుంది ఏంటి, ఐ డోంట్ నో.
బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవైటింగ్ ఫర్ దట్ ప్రోగ్రామ్. హూ కమ్స్ ఫస్ట్, దట్స్ ద ఫస్ట్ ప్రియారిటీ. అందరూ ఒకటే, ద ఫ్యామిలీ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, టీమ్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్లో కోయిన్సిడెన్స్ అన్నది లేదు. రాసి పెట్టి ఉంటేనే మీరు నేను కలుస్తాను. కర్మ ఫలితం, రుణ ఫలితం మనకి రాసి పెట్టి ఉంటేనే మీరు నేను కలవబోతా ఉన్నాం. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది. మార్నింగ్ 10 to 6 వరకు, 7 వరకు ఉండొచ్చు. అది కూడా Feb 23 ఆ రోజు సండే. ఎక్కడున్నా కమెంట్ జాయినర్స్. మేజర్ ట్రాన్స్ఫర్మేషనల్ సెమినార్. వస్తే అటెండ్ అయితే ఫలానాది నాకు వస్తుంది అన్న మీకు ఆలోచన అన్నీ నిజాలు అవుతాయి. ఈ విషయాలు చెప్తారేమో అని మీకు థాట్ వస్తే అది 100% అక్కడ ఉంటుంది. మీరు ఏమేమి నా దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని యూనివర్స్ గైడ్ చేయబోతా ఉంది, భగవంతుడు గైడ్ చేయబోతా ఉన్నాడు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ఎనర్జీ రూపంలో, ఏదో ఒక ఆరా రూపంలో. అది దైవ కార్యక్రమం. ట్రై టు అండర్స్టాండ్. అతి 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 తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. భగవంతుడి ఆశీర్వాదం మనకు ఉంటే, ఏదో రుణ ఫలితం, కర్మ ఫలితం ఉంటే మనం కలవబోతా ఉన్నాం. దాట్స్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. రాసి పెట్టుకోండి. కలుద్దాం, వెరీ సూన్ కలుద్దాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, వాట్సాప్ స్టాటస్, మేజర్ గ్రూప్స్లో షేర్ చేయండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్. కలుద్దాం.